హలో దిస్ ఇస్ బర్గర్ శుక్రాచార్. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఫైనల్గా దగ్గరే రిసార్ట్కి అయితే మేము చేరుకున్నాము. అక్కడ మామిడి చెట్ల మధ్యలో రిసార్ట్ ఉంది. చెట్లకు ఉన్నాయి ఉయ్యాలలు. నేను ఆడాను జంపాల. నేను మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నాము ఇంకో బస్సు కోసం. మొత్తం 2 బస్సులు వచ్చింటే ఒకటి మేము ముందుగా వచ్చాము, ఇంకొకరు వెనక వస్తున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మొత్తం రిసార్ట్ అంతా మామిడి చెట్లు, సపోటా చెట్లు, తర్వాత ఒక్క చెట్లు, టెంకాయ చెట్లతో నిండిపోయింది. దాంట్లో నుంచి కాయలు పీక్కొని తిన్నా కూడా అడిగేవాళ్ళు లేడు. ఆ తర్వాత మేమందరూ గేమ్స్ ఆడాము. అవన్నీ చిన్నపిల్లలకు అన్నారు. మేము కూడా చిన్నపిల్లలమే, చూడడానికి పెద్ద ఉండొచ్చు కానీ మనసు మాత్రం చిన్నదనేసి గేమ్స్ అన్నీ ఆడాము. తర్వాత వెల్కమ్ డ్రింక్స్ వచ్చాయి, అందరూ తాగాము. మా వాడికి ఎవడో టికెట్ ఇచ్చి వెళ్ళాడంట, ఆడుకోండి అనేసి. వాడు దాన్ని చూపించి ఆడదాం బ్రో, పదా బ్రో అన్నాడు. ఇంకా టైం ఉంది లేదా కాస్త తాగన్నాను. కావాలంటే ఇంకో గ్లాస్ తీసుకోమన్నారు. ఆ మాత్రం ఇంత ఇస్తే మీరు రెచ్చిపోమనేసి ఇంకో గ్లాస్ అయితే తాగేసాము. ఆ తర్వాత క్రికెట్కి అయితే వెళ్ళడం జరిగింది. టీమ్స్ డివైడ్ చేశారు. 2 మ్యాచ్లు ఆడాడు. అప్పటికే మొత్తం టెంపరేచర్ ఫుల్ హీట్ ఉంది. అప్పటికే 2 మ్యాచ్లు ఎక్కువ అనేసి 2 మ్యాచ్లు ఆడేసి వెళ్ళాము. గ్యాప్ లో మామిడికాయ చెట్టు ఉంటే మామిడి చెట్టు పీక్కొని తినడం అయితే జరిగింది. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా చిన్న కాయలే కానీ చాలా తినడానికి బాగున్నాయి. మీరు తింటారా? వద్దండి, మా కాయలు మీరు ఎందుకు తింటారు, మేమే తినేస్తాం. ఆ తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము. శనివారం కావడంతో నేను వెజ్ తిన్నాను, మిగతా అందరూ నాన్ వెజ్ తిన్నారు. ఓకే, సమ్ టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చిన్న అలవాటు, తప్పదు. వెజ్ తినాలి, పప్పు, రసం, పెరుగు ఫైనల్గా. ఆ తర్వాత నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.